హలో అందరికీ. చూడండి, తోటకూర ఇప్పుడు చేద్దాం. ఏమీ కూర కనపడలేదు. మెంతులు, దీనికి మెంతులు వేయాలి ముందు. చిటపట్లాడాక ఇది అందుకే ఏదో మర్చిపోతాను కదా, కరివేపాకు మర్చిపోయాను, పర్వాలేదు. తర్వాత ఇది వేసాక ఇంకో తోటకూర చూడండి. అంటే చిలక తోటకూర గార్డెన్లో ఇప్పుడు తిరిగి ఏం కూర లేదని దీన్ని పట్టుకుని శుభ్రం చేసి కడిగి అది ఎంత అందంగా ఉందో. దీన్ని పురమైంది అది పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ, పొద్దున కాసుకున్న పప్పుచారు ఉంది. అటు తిరిగి గార్డెన్ అంతా చక్కబెట్టినట్టు అయింది. వీటిని సేకరించి కోసుకుని ఇంత టైం తీసుకున్నాను అన్నమాట. ఇంచుమించు నేను రైతు కూలీలాగా పనిచేసుకుంటున్నాను గార్డెన్లో. అలా అటు సపోర్టు తీసుకుంటా, పైపాటు చేసుకుంటా అందులోనే కూరలు అవన్నీ తీసుకుంటున్నాను. ఇది తీసాను అనుకోండి, ఉన్న మొక్కలు ఖాళీ అవుతుంది. లేకపోతే చీడ అయిపోయి అది సమయానికి పోయిపోతే తోటకూర కూడా పోతుంది. ఇది ఉప్పు వేద్దాం. ఇది ఉప్పు వేసాను, మగ్గిపోద్ది తొందరగా. ఇది అయిపోయాక అది వేసేసి ఆఖరుగా దింపేసాక గ్యాస్ కట్టేసాక అప్పుడు వేయాలి ఆఖరిని కొబ్బరి. ముందు వేస్తే బాగోదు. చీకటి అయిపోయింది. ఇది ఎంతో మంచిది టేస్టు. తప్పనిసరిగా ఆకుకూరలో మన దొడ్లోనే ఎన్నో ఉన్నాయి, అవి సరిగా చేసుకోలేకపోతున్నాం. నాకు కూరగాయ కొనటం కూడా రాదు నిజంగానే. ఎలా అంటే దొడ్లోనే అన్నీ దొరుకుతాయి కాబట్టి బజార్కి వెళ్ళి బేరం ఆడతాం, కానీ వీధిలో కూరగాయల వాళ్ళ దగ్గర కొనటం కానీ పెద్దగా తెలియదు. అన్నీ మనకే ఉంటాయి. ఇప్పుడు బీరకాయలు పిందులు వేస్తున్నాయి, దిగుతాయి. ఇంకా 4-5 రోజులకి. కాకపోతే నేతి బీర అయిపోయింది. ఎవరో విత్తనాలు ఇస్తే అది బాగానే ఉంటుంది, చూద్దాం ఈసారి. కూరకు పెద్ద బాగోదు కానీ పచ్చడి దోశలో వేసుకోవడానికి బాగుంటుంది. బీరకాయ దోశ చూపిస్తాను రాబోయే రోజుల్లో. ఇది వేసేద్దామా? ఇది వేసి మగ్గిపోయాక ఆఖరుగా కొబ్బరి వేసేయాలి. ఇది ఇలా మూకుడు నిండా కనపడుతుంది కానీ వేయకపోతే ఏమీ ఉండదు. మగ్గిపోద్ది. దీంట్లో ఐరన్, మాంసకృతులు, ఫైబర్, అనేక విటమిన్, సి విటమిన్ అసలు దొరకంది ఏమన్నా ఉందా? వారంలో 3 రోజులైనా ఆకుకూరలు తినండి. ఆరోగ్యాన్ని చేతులా మనమే సంపాదించుకోవాలి. పాడు చేసుకున్నాం మనమే, సంపాదించుకున్నాం మనమే. ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా చక్కని ఆహారమే తీసుకోమని ఇప్పుడు అందరూ కొంచెం అవగాహనకు వచ్చారు. పాడైపోయాక చేసేది ఏముండదు. ఉండగానే చక్కని ఆహారపు అలవాటులతో మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బాగుందా? ఇది ఫ్రై అయ్యాక కొంచెం ఉంటే ఫ్రై అయిపోయాక కొబ్బరి జల్లు వేస్తాను. ఉప్పు చూసుకుని అన్నీ వేసేసాను. పసుపు, ఉప్పు అన్నీ వేసాను. కొబ్బరి అంటే కొబ్బరి ఎక్కువ ఏం కాదు, 2 స్పూన్లు. ఎక్కువ వేస్తే మళ్ళీ బాగోదు. చూసారా?
ఆకుపచ్చని చూస్తేనే కంటికి ఎంతో మంచిది. ఇది ఫ్రై అయ్యాక కొద్దిగా జిమ్మేసి దింపేస్తాను. సరేనా? ఉంటానైతే మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి అందరూ. ఉంటా అయితే.